మహాగణుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ దినమును బట్టి మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ దేవుని ఘనపరుస్తున్న దేవుడు మనకి ఇచ్చిన నూతన దినమును బట్టి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంది ధ్యానం చేద్దాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే విషయం ఏంటో అని ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 5వ వచనం. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతికి ఎదుగునని నీకు తెలియదు, గాలి ఏ త్రోవను వచ్చినో నువ్వు ఎరుగవు, అలాగుననే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవు ఎరుగవు. ప్రసంగి ద్వారా జ్ఞాని అయిన సోమను రస ప్రసంగి గ్రంథము నుండి దేవుడు కొన్ని జ్ఞానయుక్తము కలిగిన మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. మనుషులుగా మానవులు ఎరుగనివి ఈ లోకంలో అనేకమైన ఉన్నాయి. మనిషి అనుకుంటాడు సమస్తము నాకు తెలుసు అని, నేను ఎరగనిదంటూ ఈ లోకంలో ఏది లేదు అనుకుంటాడు మనిషి. కానీ మనిషికి తెలియనివి చాలా ఉన్నాయి ఈ లోకంలో. అదే దేవుడు చెప్తున్నాడు, నీవు ఎరుగవు అంటున్నాడు. ఏంటి మనం ఎరగనివి ఏమున్నాయి అంటే చాలా ఉన్నాయి. అందులో విషయాన్ని దేవుడు తెలియదు. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతికి ఎదుగునగి నీకు తెలియదు అన్నాడు దేవుడు. నిజమే, ఒక తల్లి గర్భము ధరించిన తర్వాత ఆ గర్భము లోపల శిశువులో ఎలా తయారవుతాడో, ఆ ఎముకలు ఎలా వస్తాయో, ఆ మాంసం ఎలా వస్తుందో, ఆ గుండె ఎలా ఏర్పరచబడుతుందో, ఆ ఊపిరితిత్తులు ఎలా ఏర్చబడతాయో, ఆ ఎముకలు ఎలా అవి నిర్మించబడతాయో ఎవ్వరికి తెలియదు. దేవుడు అంటున్నాడు అది దేవుని చేసే పని. అది ఈ లోకంలో ఎవరికి కనే తల్లికి కూడా తెలియదు, దేవుడికి తప్ప. అందుకే ఈ లోకంలో మనకు తెలియనివి చాలా ఉన్నాయి, దేవుడు చేసే కార్యాలు తెలియవు. అందుకే ఒక తల్లి గర్భం ఎముకలు ఏ రీతికి ఎదుగుతాయో మనకు అసలు తెలియదు. అసలు గాలి ఏ త్రోవను వచ్చినా కూడా మనం ఎరుగం. గాలి వస్తుంది, మనం పీల్చుకుంటున్నాం, దాన్ని అనుభవిస్తున్నాం. కానీ నిజంగా గాలి ఎటు నుండి వస్తుంది, ఏ త్రోవ నుండి వస్తుందో దాన్ని మనం తెలుసుకోలేం, అది అసాధ్యం. అలాగే సమస్తము దేవుడు ఈ లోకంలో ఎన్నో సమస్త కార్యాలు జరిగిస్తున్నాడు. ఈ లోకంలో ఆయన జరిగించే కార్యాలు అన్నీ కూడా, క్రియలన్నీ కూడా అవి ఎలా జరిగిస్తున్నాడో అస్సలు మనకు తెలియదు, మనం ఎరుగము కూడా. కానీ ఈరోజు మనిషి నిజంగా దేవుడి గురించి ఆలోచిస్తే మనకేం తెలుసు? అసలు మనకేమీ తెలియదు. కానీ మనకు అన్నీ తెలిసినట్టుగా మనం కొన్నిసార్లు ప్రవర్తిస్తూ ఉంటాం. వాస్తవంగా దేవుడు చేసే క్రియలు కూడా మనకు తెలియదు, ఆయన జరిగించే కార్యాలు కూడా మనకు తెలియదు. మనం ఎరుగని వారుగానే ఉన్నాం. అన్నీ ఎరిగినవాడు మన దేవుడు మాత్రమే, యేసయ్య మాత్రమే. సమస్తము ఎరిగినవాడు, సమస్తము తెలిసినవాడు, సమస్తము జరిగించేవాడు దేవుడు. ఆయన జరిగించే కార్యాలు కానీ క్రియలు కానీ ఈ లోకంలో ఏ మనిషికి మానవుడు కూడా ఎరుగడు, గుర్తించలేడు, తెలుసుకోలేడు. అది అసాధ్యమైన పని. గొప్పవాళ్ళు కావచ్చు, శాస్త్రవేత్తలు కావచ్చు, గనులు కావచ్చు, ఎంతమంది అయినా కావచ్చు, వీటిని మాత్రం ఎవరూ తెలుసుకోలేరు. ఎందుకంటే ఇవి దేవుడు చేసే కార్యాలు కనుక మానవుడు దేవుడు చేసే కార్యం ఎరుగడు. అందుకనే సమస్తము ఎరిగిన దేవునికి మనిషి లోబడి బ్రతకాలి. మనిషి దేవుని మాటకు లోబడి జీవించాలి, ఆ దేవుడు చెప్పినట్టుగా బ్రతకాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఎక్కడ ఏ రీతికి ఏ కార్యాలు జరిగిస్తాడో మనకు తెలియదు, మనం వాటిని కనిపెట్టలేము, మనం అర్థం చేసుకోలేము. అది దేవుని యొక్క గొప్ప కార్యాలు కనుక ఆయన కార్యాలు కూడా ఎలా జరిగిస్తారో ఎరుగని వారు కనుక ఎరిగిన దేవునిలో మనం ఎలా ఉండాలో దేవుడు తెలియజేస్తున్నాడు ఈరోజు ఈ మాటను బట్టి. కనుక నీకు నాకంటూ ఏమీ తెలియదు, మనకు తెలిసింది చాలా తక్కువ. ప్రపంచంలో జరిగే కార్యములన్నీ దేవుడే ఏ రీతిగా జరిగిస్తున్నాడో ఆయనకి మాత్రమే తెలుసు. కనుక అంత గొప్ప దేవుని కలిగిన మనం చాలా ధన్యులు. ఆ దేవుని కలిగిన మన జీవితంలో ప్రభువా నాకు ఏమి ఎరిగిన వాడును కనుక నీవు ఎరిగినట్టుగా నేను నడిపించు ప్రభు అని అనుదినము దేవునిలో మనం ఉండేటువంటి ఆత్మీయ స్థితి మనకి కావాలి. మనం అనుదినము ఆ రీతిగా ప్రభా నీవు చే కార్యాలు నేను ఎరిగిన వాడును ప్రభా, నీ చిత్తానుసారంగా నడిపించి సహాయించే ప్రభాని అనుదినము మనం ప్రార్థన చేసుకోవాలి. ఆ రీతిగా సమస్తము మనిషి యొక్క హృదయ అంతరంగములను కూడా ఎరిగిన దేవుడే మన ద్వారా మహిమపరచబడునుగాక. ఈ లోకంలో జరిగే కార్యాల ద్వారా దేవుడు ఘనపరచబడునుగాక. అన్ని పరిస్థితులను బట్టి దేవుని నామానికే మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు. ఈరోజు నీ సన్నిధిలో నిజమే ప్రభు, మనిషి అన్నీ మాకు తెలుసు అనుకుంటున్నాడు, కానీ మాకు ఏమీ తెలియదు. నువ్వు చేసే కార్యాలు మా జీవితంలోనే, అసలు మేము తల్లి గర్భంలో మేము ఉన్నప్పుడే మా ఎముకలు ఎలా నిర్మించబడతాయో కూడా మాకు తెలియదు. అసలు ఈ లోకంలో మేము జీవిస్తున్నాము, కానీ గాలి పీల్చుకుని జీవిస్తున్నాం, కానీ అసలు గాలి ఎక్కడి నుండి ఏ చోటు నుండి ఇటువైపు నుండి వస్తుందో కూడా మేము ఎరుగని వారు. మేము
మేము బ్రతికే పరిస్థితులు అన్నీ ఉన్నా అవి ఎలా బ్రతుకుతున్నప్పుడు ఎరగని పరిస్థితులు కనుక అలాంటి మమ్ములను తండ్రి నీవు ఈ రీతికి నడిపిస్తున్నందుకు, బలపరుస్తున్నందుకు, కాపాడుతున్నందుకు, నీ కృపతో నింపుతున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.